నా తల్లిదండ్రులు, నా పార్ట్నర్ను అసలు లేనట్టే చూస్తున్నారు. చివరికి నేను వారితో ధైర్యంగా మాట్లాడి ఈ వివక్ష ఇకపై ఉండకూడదని చెప్పాను. కాని అది అస్సలు సరిగ్గా సాగలేదు. థాంక్స్ గివింగ్ రోజున ఆమె ప్రవర్తించిన వికృతంగా ఉందని, అది కేవలం ఒక పానిక్ అటాక్ అని మా అమ్మ చెప్పుకుంది. 2 గంటలపాటు సాగిన పానిక్ అటాకా? నిజంగానా? క్షమాపణ లేదు. దానికి బదులుగా నేను ఆమెను తప్పుగా చిత్రీకరిస్తున్నానని ఆరోపణలు చేశారు. మా నాన్న మధ్యవర్తిగా వచ్చి ఫ్యామిలీ థెరపీకి వెళ్దామని సూచించారు. వారు విడివిడిగా థెరపీకి వెళ్లడమే మంచిదని నేను ఆయనకు చెప్పాను. ఇక్కడ గౌరవంగా, ఓపికగా ఉంటున్నది నేను మాత్రమే. మరి వారిని మార్చాల్సిన బాధ్యత నాకెందుకు? ఆ మాటల తర్వాత మా తల్లిదండ్రులు నన్ను 2 సార్లు డిన్నర్కు పిలిచారు. ఆ 2 సార్లు కూడా వారు నా పార్ట్నర్ను పూర్తిగా విస్మరించారు. చివరికి నేను మా నాన్నను అడిగాను, మా ఇద్దరినీ కలిపి డిన్నర్కు పిలుస్తారా అని. ఆయన ఇంకా సమాధానం చెప్పలేదు. వారు వయసు పైబారుతున్నారని నా మనసులో కొంత బాధగా ఉంది. కానీ నా రిలేషన్షిప్ను వారు గౌరవించడం లేదనే నిజాన్ని నేను ఇక విస్మరించలేను. నా అంతర్మథనం ఇక చాలు. ఇప్పుడు నేను వారి నుండి కొంచెం దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది.